మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా 'పెద్ది'. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలాంటి మార్క్‌ను సెట్ చేసింది. ముఖ్యంగా 'చీకిరి చీకిరి', 'రై రై రారా' పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఒకవైపు, చరణ్ మాస్ స్టెప్పులు మరోవైపు వెరసి ఈ సినిమా ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ ఐటెమ్ సాంగ్ పైనే ఉన్నాయి. ఈ పాట కోసం మేకర్స్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, ఆయేషా ఖాన్ వంటి స్టార్ బ్యూటీల పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని పేరు గట్టిగా వినిపిస్తుంది. గతంలో 'పుష్ప' సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం దిశ పేరు పరిశీలనకు వచ్చినా రెమ్యునరేషన్ ఇష్యూస్ వల్ల వర్కౌట్ కాలేదు. కానీ 'పెద్ది' టీం మాత్రం ఈసారి ఎలాగైనా దిశాని రంగంలోకి దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. పూజా హెగ్డే ఇప్పటికే చరణ్‌తో రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించింది కాబట్టి ఈసారి ఫ్రెష్‌నెస్ కోసం దిశా పటాని వైపు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్. దిశా పటాని తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తేం కాదు. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 'పెద్ది' ఐటెం కోసం దిశా పటాని కన్ఫర్మ్ అయితే చరణ్ గ్రేస్‌కు ఆమె గ్లామర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. బుచ్చిబాబు సానా తన సినిమాలో మ్యూజిక్‌కు, విజువల్స్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి తెలియంది కాదు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కాబోతున్న తరుణంలో ఈ ఐటెమ్ సాంగ్ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తే కానీ ఈ సక్సెస్‌కి తెరపడదు. చూద్దాం మరి ఫైనల్‌గా చరణ్ పక్కన స్టెప్పులేసే లక్కీ భామ ఎవరవుతారో. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పృథ్వీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ విషయం టీం అంతా బిజీగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాపై ముహూర్తపు షాట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూపాయలు 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపిస్తుంది. అక్కడ సుమారు రూపాయలు 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏరియా హక్కులను మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉండగా దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.